హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైల్డ్హుడ్ హోస్టల్ వ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి మా చెల్లికి హాస్టల్కి వెళ్తుందని చెప్పేసి ఆమె కోసం అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం అయితే నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను. నాకు 50 రూపీస్ ఏమో పడింది అనమాట. ఇంకా ఒక ప్యాకెట్ తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ నాకు వచ్చేసి 1.5 కప్ అయితే పడింది. అందుకోసము ఒక పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. తర్వాత పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్టీల్ దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ని అయితే మెల్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే ఒక 1.5 కప్ అయితే షుగర్ వేసుకున్నాను. మీరైతే 2 కప్స్ వేసుకోండి. నేను కొంచెం పిల్లలకి దగ్గుందని చెప్పేసి తక్కువ అయితే వేసుకున్నాను. ఇంకా మీరైతే 2 కప్స్ ఒక 1.5 కప్పు పిండి వచ్చింది కాబట్టి దానికి 2 కప్స్ అయితే షుగర్ సరిపోతుంది అనమాట. 2 కప్స్కి 4 to 5 కప్స్ వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇంకా తర్వాత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం షుగర్ కరిగి కొద్దిగా పాకంలాగా వచ్చిందంటే సరిపోతుంది అనమాట. ఇంకా అందులోకి ఒక 2-3 ఇలాచీలు అయితే దంచి వేసుకోవాలి. ఒక ఇలాచీ పౌడర్ ఉన్నా పర్వాలేదండి. ఇంకైతే అందులోకి అయితే వేసుకోవాలి. అందులోకి వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మరిగిపోతుంది అనమాట. షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఇంకా షుగర్ వాటర్ రెడీ చేసుకున్న తర్వాత అవి అయితే పక్కన పెట్టాలి. ఇది చల్లారేలోపు ఇంకా ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే ఇలాగా లోపల లమ్స్ అయితే మంచిగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకా పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా అయితే ఉండలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఉండలు చేసుకునేటప్పుడు పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవద్దండి, లేదంటే గట్టిగా అయిపోతాయి ఉండలు చేసుకునేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా స్లోగా పైన రౌండ్గా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఉండలు చేయాలన్నమాట. నేను ఏదైనా పని చేస్తే నాతో పాటు నా పిల్లలది ఒక కాలు ఒక చెయ్యి అన్నీ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే ఉండలకి క్రాక్స్ రాకుండా వస్తాయన్నమాట. మొత్తం అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ గీ వేసుకున్నాను కాబట్టి అవేమి అతుక్కోవన్నమాట. ఇంకొకవేళ అప్పుడు వేసుకోలేదంటే ఈ లాస్ట్లో అయితే వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు. మంచిగా కలుపుకొని ఇంకా ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ వేడైందో లేదో అని చెప్పేసి కొద్దిగా అయితే వేసి చూస్తానమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి అయితే నేను ఉండలను అయితే వేసుకున్నాను అనమాట. కొన్ని వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో మంచిగా తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకున్నారంటే చుట్టూరా కాలుతాయి అన్నమాట. షేప్ మొత్తం అయితే మంచిగా కాలుతున్నాయి ఉండలైతే. ఇంకా గులాబ్ జాములని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మంటని హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోవద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండలన్నిటినీ గులాబ్ జాములన్నిటినీ మంచిగా కాల్చుకోవాలన్నమాట. గులాబ్ జాములు అన్నీ బాగా కాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి అయితే రావాలన్నమాట. ఇంకా ఎక్కువ వచ్చినా మరీ నల్లగా అయిపోతాయి. ఈ కలర్లోకి వచ్చాయంటే రెడీ అయినట్టే. ఇంకా మిగిలినవి కూడా నేనైతే వేసుకుంటున్నాను. వేసిన వెంటనే ఇలాగ పైకి తేలుతాయి అన్నమాట. మంచిగా ఆయిల్ వేడిగా ఉంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ప్రిపేర్ చేయాలన్నమాట. గులాబ్ జామ్ చేయడం చాలా సింపుల్ అనమాట. అది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని తీసుకొని ఇంకా ఇలాగైతే ప్రిపేర్ చేయడమే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవి కాలినవన్నీ ఆల్రెడీ షుగర్ వాటర్ని చేసి పెట్టుకున్నాం కదా, అవి ఆల్రెడీ చల్లగా అయిపోయి ఉంటాయి. ఇంకొక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా అంటే 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇంకా అందులోకి వేసుకోవడమే అనమాట. ఇంకా అందులోకి వేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఇంకా ఈ ఉండలన్నీ షుగర్ని పీల్చుకొని మంచిగా మెత్తపడతాయి అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 20% చూస్తే అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 70% చూస్తున్నారండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.